फ्रेंड्स हाय हेलो हालया केम छो कंबगड़ी सा सत श्री अकाल वणक्कम आदाब नमस्कार राम राम salute to the nation my dear friends today we are here at this Rani Mahal ఒక కాస్టల్ ఇక్కడ పడాగుపడ్డది ఇట్ ఈస్ శిథిలాలలో ఉంది ఈ శిథిలాలు మాత్రం అందంగా అనిపించినాయి నాకు మాత్రం మీకు చూపించడానికి మనసు ఉవ్విళ్ళూరుచున్నది సో ఆలస్యం ఎందుకు అంబామా మందిరానికి ఎగ్జాక్ట్లీ వెనకాలే ఉంది ఇది అండ్ ఆలస్యం చేయకుండా మనం లోపలికి అయితే ప్రవేశిద్దాము అండ్ లెట్ us ఎక్స్ప్లోర్ దిస్ బ్యూటిఫుల్ castle here at పచ్మడి మధ్యప్రదేశ్ వెల్కమ్ టు వైజర్వరా అండ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్ పిపారియా రైల్వే స్టేషన్ నుండి ఈ ఘాట్ రోడ్డు ద్వారా అడవిలో మనము ప్రయాణిస్తుండగా కిలోమీటర్ ముందుగా పంచమడికి ఈ అద్భుతమైన శక్తి మందిరము అంబామై మా మందిరము ఉంటుంది. ముందుగా ద్వారం నుండి వెళితే అంబా మందిరము ఉంటుంది. ఎడమవైపున మనకు కనపడుతున్న వాటర్ ట్యాంక్ ఉంది కదా, దాని పక్క నుండి పైకి వెళితే క్వీన్స్ కాసల్, కామ్ధాజ్ కాసల్, బ్రిటిష్ కాలంలో కట్టిన రాణి మహల్ అని కూడా అంటారు. పంచమడి అనే ఈ అందమైన హిల్ స్టేషన్లో ప్రకృతి మధ్యలో దాగి ఉన్న ఒక ఆసక్తికరమైన చారిత్రక ప్రదేశం, చరిత్రకు మిగిలిపోయిన ఈ అందమైన కాసల్ చూద్దాము రండి. ఈ ప్రదేశం ప్రసిద్ధ అంబామై మందిరం వెనుక భాగంలో కొండల మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది పర్యాటకులు ఈ ప్రదేశం గురించి పెద్దగా తెలియదు, కానీ చరిత్ర, నిర్మాణ శైలి మరియు ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక హిడెన్ జమ్ లేదా హిడెన్ ట్రెజర్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కామ్ధాజ్ కాసల్ ఇదే రాణి మహల్ అని అంటారు. రాణి మహల్ అనేది ఇలా మనము పైకి హార్డ్లీ ఒక 100 మీటర్లు ఉంది. స్కూటీ, 2 వీలర్ లేదా జిప్సీలు కూడా పైకి తీసుకెళ్తారు. సో ఇది రాణి శివ్ కుమార్ కుమారికి సంబంధించిన కాసల్. ఇది 1933లో కన్స్ట్రక్షన్ చేసింది అని తెలుస్తుంది మిత్రులారా. ఇక్కడ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే పేరు చూడొచ్చు, రాణి శివ్ కుమార్ కుమారికి సంబంధించిన మహల్. రాణి వారు ఇక్కడ నివసించిన వారని తెలుస్తుంది. 1933 అంటే స్వతంత్రం కంటే ముందే ఈ కాసల్ని తయారు చేశారు మిత్రులారా. సో ఇలా ఉంటుంది దారి. మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఆ కాసల్ అయితే వీక్షించవచ్చు. సో లోపల చూడండి అండ్ వీడియో చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. సత్పురా అడవుల నడుమ మీకోసమైతే వాయిజర్వరా ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్న బ్యూటిఫుల్ నేచర్. ఫాలో ద నేచర్ అండ్ లివ్ విత్ నేచర్. ఈ కాసుల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ స్థానిక కథనాలు మరియు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఒక రెసిడెన్షియల్ లేదా గెస్ట్ హౌస్ అయి ఉండవచ్చు అని భావిస్తున్నారు. క్వీన్ కాసల్ అనే పేరు విన్నప్పుడు ఇది ఒక రాణి కోసం నిర్మింపబడిన కోట అని అనిపించుతున్నది కదా. ఇది పూర్తిగా నిర్ధారణ కాలేదు. కొంతమంది ఇది బ్రిటిష్ అధికారుల కోసం లేదా వారి కుటుంబ సభ్యుల కోసం నిర్మింపబడింది అని కూడా చెబుతారు. కామ్ధాజ్ కాసల్ అనే పేరు కూడా స్థానికంగా వినిపిస్తోంది, కానీ ఇది అసలు మూలం స్పష్టంగా తెలియదు. ఈ నిర్మాణం చూస్తే బ్రిటిష్ కాలానికి చెందిన కాలనియల్ ఆర్కిటెక్చర్ స్టైల్ కనిపిస్తోంది. రాయి మరియు ఇటుకలతో నిర్మింపబడిన గోడలు, పెద్ద కిటికీలు, గదుల నిర్మాణం ఇప్పుడు అవి కొంతవరకు ధ్వంసమై ఉన్న అప్పటి వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి కదా. ఇది పూర్తిగా ఒక కోటలా కాకుండా ఒక పెద్ద బంగ్లా లేదా రెసిడెన్షియల్ భవనం లాగా కనిపిస్తోంది ఫ్రెండ్స్.
దే రే రే. లోపలికి మనం ప్రవేశిస్తున్నాము. సో ఇది మహల్ నుండి మనకు ఈ అందమైన బ్యూటిఫుల్ వ్యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక శిథిలాలలో ఉన్న ఇది నాకైతే ఒక హాల్ లాగా కనపడుతుంది. ప్రవేశించిన తర్వాత కుడివైపు ఒక చిన్న లివింగ్ రూమ్ కావచ్చు. ఇదే పద్ధతిలో వెనుక వైపు తిరిగితే అటువైపు కూడా ఈక్వల్గా లివింగ్ రూమ్ ఉంది. అండ్ ప్రతి రూమ్కి ఆ కాలంలో ఫైర్ స్టేషన్ లాగా చలిని తట్టుకోవడం కోసం ఆ రాజులలో ఆ మహనీయులు కన్స్ట్రక్ట్ చేసిన ప్లేస్లనే అర్థమవుతుంది. బహుశా ఇది దేవుని రూమ్ కావచ్చు. ఒక చిన్న రూమ్ ఉంది, లేదా పైకి చూద్దాము. లేనిదేదో చిమ్నీకి సంబంధించినట్టుగా ఉంది. బహుశా ఇది ఒక కిచెన్ ఏరియా అయి ఉండొచ్చు. కుడివైపు నాకు ఇది ఒక బెడ్రూమ్ లాగా అనిపించింది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ వాల్స్ని ఎలా ఖరాబ్ చేసినరో. ఇక్కడికి వచ్చే టూరిస్ట్స్ వాళ్ళ పేర్లు రాసుకోవడం, దుష్టశక్తులు అని చెప్పొచ్చు, మనుషులు అనలేము. టోటలీ డిస్ట్రాయిడ్. అండ్ ఏదో ఒక రోజు ఈ గోడలు మాత్రం కూలిపోయిన కారణం ఈ మనుషులు అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ మనం రూమ్స్ వెనక వైపు వస్తున్నాము. ఇక్కడ చూస్తే ఇది స్టేర్ కేస్, పైకి వెళ్ళే రూట్ బహుశా. కాకపోతే ఇక్కడ మెట్లు లేవు. కొంచెం మనం పైకి వెళ్ళి చూద్దాం. ఈ సపోర్ట్ తీసుకొని ఎక్కితే బహుశా ఈ మెట్ల నుండి మనం టెర్రస్ మీదకి అయితే చేరుకోవచ్చు. ఇలాగే కిందికి వచ్చి మళ్ళీ మనం ఈ మెట్ల ద్వారా ఈ సెకండ్ బెడ్రూమ్లోకి ప్రవేశిస్తున్నాము. ఈ బెడ్రూమ్ కూడా వాహ్ దిల్ ఖుష్వా. ఎంత ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చూడండి. అప్పట్లో వాళ్ళు ఈ సాలిడ్ ఐరన్ని వాడడం వల్ల ఈ ఐరన్ మీదనే స్లాబ్ మొత్తం ఉంది. ఏదో బిల్లల్లాగా చేశారు. ఐరన్ పైన మీరు చూడవచ్చు. ఆ బిల్లల మీద అవి బహుశా బండలే అయి ఉంటాయి. ఆ బండల మీద స్లాబ్ పోయడం జరిగింది. యథావిధిగా ఈ పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి పనులు మనుషులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేస్తుండడంతో ఈ కన్స్ట్రక్షనల్ వాల్యూస్ అయితే ఏమీ లేవు. ఇటు చూస్తే మీరు చూడొచ్చు అరణ్యం, వెనకాల ఈ చెట్లు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. నాకేం అర్థమవుతుంది అంటే, బహుశా మీరు చూడవచ్చు ఒక లెవెల్ ఆఫ్ గోడలు మేబీ కూలిపోతున్నాయనని దానిపైన ఇటుకరాళ్లతోని కట్టి ఈ ఐరన్ సపోర్ట్ చేసి దానిపైన ఆ బండల సపోర్టు కొంతకాలం కిందనే జరిగిందని నాకు అనిపిస్తుంది. అంటే ముందు ఉన్న స్లాబ్ బహుశా కూలిపోయి ఉంటుంది. ఇది రిపేర్ చేసిన స్లాబా లేకపోతే కొత్త స్లాబా? ఈ బిల్డింగ్ని దక్కించుకోవడం కోసం వ్యవస్థ ఇక్కడ పునరుద్ధరించిందని నాకు అనిపిస్తోంది. మీరేమంటారు? ఒకవేళ మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే
కామెంట్స్ రూపంలో దయచేసి తెలపండి. ఎందుకంటే ఈ పిల్లర్లు పాతకాలం పిల్లర్ల లాగానే ఉన్నాయి. ఈ పిల్లర్ల పైన మనం చూడవచ్చు చిన్న ఇటుక సపోర్ట్ కనబడుతుంది కదా. ఈ ఇటుక సపోర్ట్తోని నాకేమనిపిస్తుందంటే ఈ స్లాబ్ మొత్తం కూడా మళ్ళీ పునర్నిర్మించారని అనిపిస్తుంది. ఈ పిల్లర్స్ ఏమో ఒక రకంగా పాతకాలం లాగానే ఉన్నాయి, చెట్లు కూడా మొలిసినాయి. ఈ ఇటుక రెడ్ కలర్లో ఉన్న ఈ ఇటుక పిల్లర్స్ కొత్తగా బహుశా చేసినాయేమో అనిపిస్తోంది. సో ఇది కాపాడాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది, కానీ ఎలాంటి సిబ్బంది ఇక్కడ ప్రస్తుతానికి లేరు. ఇది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇలాంటి పాత కన్స్ట్రక్షన్స్ చూడడం నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ రూమ్స్ చూడండి, ఆ బ్యూటిఫుల్ ఒక దాంట్లో నుంచి ఒక రూమ్లోకి ఎంట్రన్స్లే. ఒక్కొక్క దర్వాజా కనీసం 10 ఫీట్లు అయితే ఉంది. ఇంక అప్పట్లో వాళ్ళు వాడిన తలుపులు ఏ పద్ధతిలో ఉండేనో చూడవచ్చు మిత్రులారా. ప్రతి దర్వాజా కూడా ఒకదాని ఎదురుగా ఒకటిగా ఎగ్జాక్ట్గా తీర్చిదిద్దిన కన్స్ట్రక్షన్ ఇది. మళ్ళీ ఇటు బయటకు వచ్చిన తర్వాత అదే ఈక్వల్ సమానంగా ఒక వరండా, ఇటు ఒక వరండా ఉంది, మరియు మళ్ళీ అటు ఒక వరండా ఉంది. ఫ్లోరింగ్ కూడా ఏదో ఒక డిఫరెంట్ అనిపించింది. చూడవచ్చు మొత్తం చిప్స్ తో చేసిన ఫ్లోరింగ్. ఈ ఒక్కటి మాత్రం దక్కింది. ఈ ఒక్క ప్లేస్లో ఫ్లోరింగ్ ఎలాంటి చెక్కు చెదరలేదు. జస్ట్ చూడవచ్చు, ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. ఇటు క్లియర్గా ఉన్న యాంగులర్గా ఉన్న పిల్లర్స్ వచ్చేసి ఇప్పట్లో కట్టినవారు అనుకుంటా. బట్ ఈ రౌండ్గా ఉన్న పిల్లర్స్ మాత్రం 100% ఎలాంటి డౌట్ లేదు అప్పటి పిల్లర్సే. ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది. ఇటుకలు చూస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని సపోర్ట్ చేయడం కోసం, అంటే సీలింగ్ని సపోర్ట్ చేస్తూ ఆ సీలింగ్కి ఒక కొత్త స్ట్రక్చర్ని ఇక్కడ సృష్టించారని అనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. పైన ఉన్న స్లాబ్ చూస్తే మనకు అర్థమవుతుంది. బిల్లలు రాతి బిల్లలు. ఇక్కడ చూడవచ్చు, ఈ పిల్లర్స్ మాత్రం చాలా పాతవి, ఏర్లు పాతుకున్నాయి. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఫెంటాస్టిక్. దిల్ ఖుష్వా. వాయేజర్ వరా టు వాయేజ్ అండ్ షో యూ ఆల్ దిస్ బ్యూటిఫుల్ అన్ఎక్స్ప్లోర్డ్ హిస్టారికల్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ నేచర్ నడుమున ఉన్న మనిషి మ్యాన్ మేడ్ ఆర్కిటెక్చరల్ వాల్యూస్ అని చెప్పవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇవి మన విలువలు కాకపోతే ఇంకేమంటారు. ఈ క్వీన్స్ కాస్టిల్ రాణికా మహల్ ఏదైతే మనం అనుకుంటున్నామో వెనుక సైడ్ నుంచి ఈ వ్యూ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ और बहनों, my dear subscribers, salute to the nation. Jai Hind. My dear friends, hope you have seen this castle. ఈ కాసులు ఏదైతుందో రాణి మహల్ అని ఏదైతే అంటారో ఇక్కడ అంబామా మందిరానికి వెనుక వైపు ఉంది. శిథిలాలలో ఉన్న ఈ బిల్డింగ్ని, ఈ మహల్ని మీకు చూపించి నేను చాలా ఆనందిస్తున్నాను. సో మిత్రులారా, మీరు ఇక్కడ పచ్మడికి సంబంధించిన మధ్యప్రదేశ్లో ఉన్న ఈ హిల్ స్టేషన్ మీరు చూస్తూ ఆనందిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆదరణ ఇస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఐ నీడ్ యువర్ సిన్సియర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్
మై డియర్ వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్. సో మరొక లొకేషన్కి వెళ్దామా మరి, ఏమంటారు? చాలా బాగుండబోతుంది. సో స్టే ట్యూన్ టు వాయేజర్ వరా. ఐ సైన్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. గుడ్ బై, బై బై. స్టే హెల్దీ, వెల్దీ అండ్ అఫ్ కోర్స్ ఆల్వేస్ స్టే సేఫ్. ఆరోగ్యంగా ఉండండి. ఎండాకాలం కాబట్టి మంచి వాటర్ తీసుకోండి. డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్.